అండ్ ఇంకొక ఆధారం మీకు, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, లేలే మేము మీరు తప్పు చేసిండ్రు, తమిళహట్ నుంచి ఎందుకు మార్చిండ్రు అన్నారు. ఒకవేళ మేము తప్పు చేస్తే సిడబ్ల్యూసి ఎందుకు ఒప్పుకుంటుందండి? ఇఫ్ వీఆర్ ఎట్ ఫాల్ట్, వై సిడబ్ల్యూసి ఈజ్ అగ్రీడ్? మేమేం దాయలే. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం 11 అనుమతులు ఇచ్చింది మాకు. ఆ డిపిఆర్లో కూడా స్పష్టంగా చెప్పినాం. ఏం చెప్పినామో కూడా ఒక్కసారి చూడండి. కాళేశ్వరం డిపిఆర్లో మనము కేంద్ర ప్రభుత్వానికి మాకు అనుమతుల కోసం రాస్తాం. దాదాపు 11 అనుమతులు రావాలి ఢిల్లీ నుంచి. మన డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏం రాసినాము, there has been reservation of CWC about the availability of required 160 TMC of water at earlier proposed diversion site Tummidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. CWC ఆడ నీళ్లు లేవని చెప్పింది, ఆడ కడితే మీకు నీళ్లు రావని చెప్పింది, కానీ అనే విషయాన్ని మనం డిపిఆర్లోనే రాసాం. నెక్స్ట్ పేజ్. ఇక్కడ కూడా కొంచెం పెద్దగా రైట్. ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సిడబ్ల్యూసి has cautioned that the net water availability of 165 TMC may reduce further by 63 TMC in case of full utilization of its share by the upstream state. In the scenario, the maximum quantity which can be delivered will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. Therefore, in case అని రాసినాం. అంటే మన డిపిఆర్లోనే ఏం రాసినాం, ఇఫ్ వీఆర్ రాంగ్, కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం. ఆ డిపిఆర్లోనే రాసినాం, మీరే మార్చమని చెప్పిండ్రు, మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు, మరి అక్కడ రేపు 130 కాదు 67 TMCలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా. నథింగ్ ఈజ్ సీక్రెట్. ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్. చాలా స్పష్టంగా రాసినాం. ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ అట్ సైడ్ పేజ్ చూపినాను, దిస్ వన్. ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు. కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ 1, ఇక్కడ వాల్యూమ్ 5 చాప్టర్ 1 ఎగ్జిక్యూటివ్ సమ్మరీ పేజ్ 1 to 5. ఇది డిపిఆర్లో ఉంటుంది. ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది డిపిఆర్, ఇది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. మనం ఈ డిపిఆర్లో కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ Annaram and Sundilla barrages in addition to Medigadda barrage for the purpose of lifting required quantum of water from Godavari river and to link to Sripada Ellampalli project, subsequently diverting the water to Midmane reservoir and other reservoirs. ఇంత స్పష్టంగా ఆడ నీళ్లు లేవని చెప్పిండ్రు, ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిండ్రు. అందువల్ల మేము మార్చినాం. మీరే చెప్పిండ్రు అక్కడ 130 కూడా రావు నీళ్ళని. అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. వేర్ ఈజ్ సీక్రెట్ ఇన్లా? ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్? ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్? మీరు సిన్సియర్ లేరు, హానెస్ట్ లేరంటే వీఆర్ ఓపెన్, వీఆర్ వెరీ మచ్ సిన్సియర్, వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ టు గివ్ వాటర్ టు ద ఫార్మర్స్. నెక్స్ట్, ఇవి పర్మిషన్స్. మరి నిజంగా నీళ్ళు మనం తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం. ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం. చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో. హైడ్రాలజీ 30/10/2017, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ 3/11/2017, కన్స్ట్రక్షన్ మెషినరీ 24 నవంబర్ 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 11 మే 2018, కాస్ట్ అప్రైజల్ 1 మే 2018, సెంట్రల్ సాయిల్స్ 21 మే 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 24 నవంబర్ 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ 21 నవంబర్ 2017, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ 30 జనవరి 2023, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 14 జూన్ 2018. ఇన్ని 11 అనుమతులు మనం సాధించాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఈజ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు, ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది. సో నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అంటే ఎవరిని తప్పుపడుతుంది కమిషన్?
కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతుందా? సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపడుతుందా? ఎవరిని తప్పుపడుతున్నారు? బ్యూరోక్రాట్లను తప్పుపడుతున్నారా? అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పుపట్టుకుంటూ పోతే ఎవరి పరువు పోతుంది రేపు? ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి? మేము సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖలు చూపించాను, ఉమాభారతి రాసిన లేఖ చూపించాను, మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన కాళేశ్వరం డిపిఆర్ చూసాము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అంత స్పష్టంగా ఉన్నాయి. వేర్ ఈస్ ద ఫాల్ట్? ఎక్కడ డిస్హానెస్ట్ ఉంది? ఎక్కడ ఇన్సిన్సియర్ ఉన్నాము? ఈజ్ ఇట్ నాట్ ఓపెన్? ఇంత స్పష్టంగా కూడా మనం చెప్పాం. నెక్స్ట్.